యొక్క ఉద్యమం ఈరోజు ఎంతో గర్వంగా ఈరోజు మేము చెప్పుకుంటా ఉన్నాం. అయితే ప్రధానంగా మేము 2004 నవంబర్ 5న అదే సుప్రీంకోర్టు దీన్ని 2/3 మెజార్టీతో పార్లమెంట్లో మీరు చట్టబద్ధం చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు కొట్టడం అలుపెరగని పోరాటం మాకు మాన్య శ్రీ ఉసిరిపల్లి బ్రహ్మమాది గారి నాయకత్వంలో ఆ రోజు నుండి ఈ రోజు కొనసాగుతా ఉంది. ఈ యొక్క ఉద్యమం ఈ రోజుకి అయితే మాది ఒక చిన్న రాజ్యం అర్థం చేసుకోవాలా, అదేవిధంగా కూడా రాజకీయ పార్టీ కూడా అర్థం చేసుకోవాలా. ప్రతి రాజకీయ పార్టీ కూడా మాకు ప్రతి హామీ ఇస్తూ ఉన్నారు. మాకు పార్లమెంట్లో చట్టబద్ధత చేస్తే సరైన న్యాయం జరగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు కావచ్చు, ఈరోజు అధికారం ఉన్న పార్టీలు ప్రతి ఒక్కరు కూడా మేము నిలబిస్తా ఉన్నాం. అయితే సుప్రీంకోర్టు అనేది ఏదైతే పంజాబ్ కోర్టు వేసిన దానికి సక్సెస్ అవ్వటం, ఆ విధంగా సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వటం, ఆ రోజు కొట్టేసింది కరెక్ట్గా 7 పెంచి ఈరోజు ఆ తీర్పు ఇవ్వడం చాలా మాకు గర్వకారణమైనా కావచ్చు. అయినా పార్లమెంట్లో 2/3 ఇంతకాలం చేసిన పోరాటానికి ఊడికిలో పోసిన పన్నీరు కాకుండా, ఇది తాత్కాలిక తీర్పు కాకుండా పార్లమెంట్లో బిల్లు పెడితేనే మాదిగా న్యాయం జరగద్దని కూడా తెలియజేస్తూ జై మాదిగా జై బ్రహ్మయ్య మాది. నా పేరు బెల్లంకొండ గోపి మాదిగా. నేను ఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత వహిస్తా ఉన్నా. వర్గీకరణ ఏబిసిడి అనే లక్ష్యంతో దాదాపు 30 ఏళ్లుగా మాదిగ ఉపకులాలు అనేక పోరాటాలు, అనేక ప్రాణత్యాగాలు. ఒంగోలు జిల్లా నాగులుపులపాడు మండలం ఈదుముడి గడ్డలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయం సామాజిక న్యాయం, సమాన పంపిణీ అనే లక్ష్యంతో చేసినటువంటి ఈ ఉద్యమ పోరాట ఫలితం ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు న్యాయస్థానం చట్టం, సుప్రీంకోర్టు అత్యున్నతమైన స్థానం, ఆ యొక్క చట్టం ఈరోజు మాకందరికీ శుభదాయకం. కానీ ఈ అన్ని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసుకోవచ్చనే తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. కానీ మరి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత కూడా అతి తొందరలో ఉందని మేము గుర్తు చేస్తూ, ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పు రాగానే తెలంగాణ గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఆ యొక్క ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు మా యొక్క పూర్తి బాధ్యత చేస్తామని తీర్మానం చేస్తామని చెప్పడం. ఆంధ్రాలో పెరిగిన ఉద్యమం, ఆంధ్రాలో ఎన్నో పోరాటాలు, మాదిగల త్యాగాలు ఉన్నాయి. కాబట్టి మరి మొట్టమొదటగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగల డప్పు కొట్టి, మాదిగల చెప్పు కొట్టి, మాదిగలు మరి వెంటనే స్పందించి ఈ రాష్ట్రంలో మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లు ఎమ్మటే పెట్టి ఆ యొక్క బిల్లు పాస్ చేసి మాదిగల ఆకాంక్షలు నెరవేరుస్తారని మరి మేము గుర్తు చేస్తూ మా యొక్క మరో ఉద్యమానికి సిద్ధమయ్యేందుకు ఈ జిల్లా నుంచి ప్రత్యేక ఉద్యమ నమస్కారాలు తెలుపుకుంటూ జై మాదిగా, జై బ్రహ్మయ్య మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా.